ఈరోజు 27వ డివిజన్ గౌస్ నగర్లో మన అమానుల్లా షేక్ వారి ఆధ్వర్యంలో మన ఫైర్ బ్రాండ్ అలాగే ఐటీ శాఖ మంత్రులైన నారా లోకేష్ వారి పుట్టినరోజు శుభ సందర్భంగా గౌస్ నగర్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు అభిమానులు కలిసి కేక్ కటింగ్ నిర్వహించినాము। ఈ కేక్ కటింగ్కి మన ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి విఎస్ అమీర్ బాబు గారు పాల్గొన్నారు। ఈరోజు గౌస్ నగర్లో మన నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మనము ఈ కార్యక్రమం నిర్వహించినాము। మన నారా లోకేష్ గారి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని అలాగే అష్ట ఆరోగ్యాలతో ఆ దేవుడు ప్రసాదించి రానున్న రోజుల్లో మన ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా ఏమిటంటే మన నారా లోకేష్ గత ప్రభుత్వంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినారు। ఆయన ఏమి అది ఇది నిక్నేమ్లు పెట్టినారు, వాళ్ళే ఇప్పుడు ఆయనకి సలాం చేస్తున్నారు। అంటే లోకేష్ తత్వం అనేది ఇలా ఉంటుంది। ఆయన చేస్తున్న పనులు ఇప్పుడు దావోస్లో ఆయన మన రాష్ట్రంలో లేరు, అయినా కానీ దావోస్లో ఆయన విదేశాల పర్యటనలో ఆయన ఎంతోమందికి పెట్టుబడులను ఆకర్షించి మన రాష్ట్రంలో అమరావతిలో పెట్టుబడి పెట్టాలని ఆయన కోరడంతో అనేక మంది వ్యాపారస్తులు ముందుకొచ్చి మన నారా లోకేష్ నేతృత్వంలో ఈ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు। చూడండి ఒకసారి మన తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి నాయకత్వం ఎలా ఉందో అని తెలుస్తూ ఉంది ఇప్పుడే। దయచేసి ఇప్పుడైనా కానీ మన వైసీపీ ప్రభుత్వము వైసీపీ వాళ్ళు ఉన్న నాయకులు వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు మంచిగా వాళ్ళతో మాట్లాడాలని అలాగే మన నారా లోకేష్ గారికి ఉన్నత పదవులు లభించి మన కడపకి మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని అలాగే మన యువగళంలో ఉన్నప్పుడు కూడా మేము కూడా ఆయనతో కలిసి ఆయన పాదయాత్రలో కలిసి మనము ఆయనకు మా కడప నగరం గురించి చెప్పుకున్నాము। దయచేసి ప్రతి ఒక్కరూ మా నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రార్థన చేసి రానున్న రోజుల్లో ఆయన నెక్స్ట్ బర్త్డే మరింతగా భారీగా చేసి మన రాష్ట్రంలో మంచి పేరు వస్తుందని అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన తనయుడు అయినటువంటి ఆయనకి ఆ దేవుడు ఆ అల్లా మంచి ప్రసాదించాలని అలాగే ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। నా పేరు